అర్థంలో చూసుకో. హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ క్రేజీ తారక్ ఇన్ఫో ఛానల్. సో ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2025. సో మన 30 days స్టడీ ప్లాన్ లో భాగంగా ఈ రోజు డే 1. సో డే 1 లో మన మ్యాథమెటిక్స్ టాపిక్ వచ్చేసి నంబర్ సిస్టమ్. సో ఇంకా ఎవరైనా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే క్రేజీ తారక్ ఇన్ఫో ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నంబర్ సిస్టమ్. నంబర్ సిస్టమ్ మ్యాథ్స్ ఇస్ ఆల్ అబౌట్ క్యాలిక్యులేషన్స్ అండ్ నంబర్స్. సో నంబర్స్ విషయానికి వచ్చేసరికి మనం లేచిన దగ్గర నుంచి కుకింగ్ విషయంలో కానీ, మనం ట్రావెల్ చేసేటప్పుడు డిస్టెన్స్ విషయంలో కానీ ఏదైనా సరే మనం నెంబర్స్ లోనే మాట్లాడుతూ ఉంటాం. సో ఒక నెంబర్ అంటే ఏంటి అంటే అదొక మ్యాథమెటికల్ సింబల్ అన్నమాట. ఏదైనా క్వాంటిటీని మనం రిప్రజెంట్ చేయడానికి యూజ్ చేసేదే నెంబర్. సో ఈ నెంబర్ ని మన ఇండియన్ సిస్టమ్ ప్రకారం 10 digits ని యూజ్ చేసి రాస్తాం. అవి ఏంటంటే 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 అండ్ 9. సో ఈ డిజిట్ ని యూజ్ చేసి మనం ఏదైనా నెంబర్ ని రాస్తే దాన్ని న్యూమరల్ అని అంటారు. సో ఆ న్యూమరల్ ని రాయడానికి మనం యూజ్ చేసేది ఇండియన్ సిస్టమ్. దీనికే మరొక పేరు ఉందండి, హిందూ అరబిక్ సిస్టమ్. అలాగే మనం ఈ హిందూ అరబిక్ సిస్టమ్ ని యూజ్ చేస్తాం. బయటికి వెళ్ళేసరికి ఇంటర్నేషనల్ సిస్టమ్ అనే ఇంకో సిస్టమ్ లో ఈ న్యూమరల్స్ అనేది రిప్రజెంట్ చేస్తాం. సో మనం కొన్ని డిజిట్స్ అయితే తీసుకొని ఇక్కడ న్యూమరల్స్ అనేవి ఫామ్ చేసామండి. సో ఇండియన్ సిస్టమ్ లో మనం దాన్ని ఎలాగా అంటాము, ఎలా వర్డ్స్ లో కన్వర్ట్ చేస్తాము, అలాగే ఇంటర్నేషనల్ సిస్టమ్ యూజ్ చేసుకొని ఎలాగ వర్డ్స్ లో కన్వర్ట్ చేస్తాం అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. సో ఏదైతే మనం న్యూమరల్స్ నుంచి వర్డ్స్ కి కన్వర్షన్ అంటున్నామో దాన్నే న్యూమరేషన్ అంటామండి. ఏదైతే ప్రాసెస్ ని యూజ్ చేసి మనం ఈ న్యూమరల్స్ ని వర్డ్స్ గా కన్వర్ట్ చేస్తున్నామో దాన్ని న్యూమరేషన్ అని అంటామండి. సో ఆ న్యూమరేషన్ రాయాలంటే ఫస్ట్ మనందరికీ తెలియాల్సింది ప్లేస్ వాల్యూస్ అండి. సో ప్లేస్ వాల్యూస్ వచ్చేసి ఇది వన్స్ ప్లేస్, టెన్స్ ప్లేస్, హండ్రెడ్స్ ప్లేస్, థౌజండ్స్ ప్లేస్, 10,000s ప్లేస్, lakhs ప్లేస్, 10 lakhs, crores and 10 crores. సో వెన్ ఇట్ కమ్స్ టు ఇండియన్ సిస్టమ్ ఆర్ ఇందాక ఇంకొక పేరు చెప్పాను కదండి, హిందూ అరబిక్ సిస్టమ్. సో దీనిలో కామాస్ ఎలా ప్లేస్ చేయాలో చూద్దాం. సో ఆఫ్టర్ 3 digits, 2 digits అండ్ 2 digits. సో ఇప్పుడు దీన్ని వర్డ్స్ లో ఎలా చదవాలో చూద్దాం. సో ఈ పార్ట్ ఏదైతే ఉందో ఇది ఈ క్రోర్ ఫ్యామిలీకి చెందిందండి. సో నెక్స్ట్ 98 అనేది కనిపిస్తుంది కదండి, 98 అనేవి డిజిట్స్ అయితే 98 అనేది న్యూమరల్ అవుతుందండి. సో ఇది లాక్స్ ఫ్యామిలీకి సంబంధించిందండి. అండ్ అలాగే 29 ఇది థౌజండ్స్ ఫ్యామిలీకి సంబంధించిందండి. సో ఇది ఏదైతే ఉందో ఇది దీని మొత్తాన్ని హండ్రెడ్స్ ఫ్యామిలీ అని మనం చెప్తామండి. సో దీన్ని వర్డ్స్ గా కన్వర్ట్ చేసేటప్పుడు మనం ఈ క్రోర్స్ ఫ్యామిలీని దీనికి క్రోర్స్ కి యాడ్ చేసి చెప్తాం. సో 93 crores, 98 lakhs, 29,389. సో ఇలా మనం ప్లేస్ వాల్యూస్ ని యూజ్ చేసుకొని దాన్ని ఫ్యామిలీస్ గా డివైడ్ చేసుకొని ఈ న్యూమరల్ ఏదైతే ఉందో దాన్ని వర్డ్స్ లోకి కన్వర్ట్ చేసుకుంటాం. సో వెన్ ఇట్ కమ్స్ టు ఇంటర్నేషనల్ సిస్టమ్, సో ఈ నెంబర్స్ అనేవి ఎలాగా డివైడ్ చేస్తామంటే ఆఫ్టర్ 3. సో ఇది వచ్చేసి యాజ్ యూజువల్ హండ్రెడ్స్ ఫ్యామిలీ అండి, వన్స్, టెన్స్, హండ్రెడ్స్. సో ఇక్కడికి వచ్చేసరికి థౌజండ్స్, 10,000s, 100,000, మిలియన్, 10 million, 100 million. సో దీన్ని ఎలా చదవాలంటే ఇప్పుడు ఇక్కడ వరకు 3 digits వరకు మనం దీన్ని మిలియన్ ఫ్యామిలీ అని అంటాం. సో ఈ 3 digits ని థౌజండ్స్ ఫ్యామిలీ అంటాం. సో ఈ 3 digits ని యాజ్ యూజువల్ హండ్రెడ్స్ ఫ్యామిలీ అని అంటాం. సో ఈ మిలియన్ ఫ్యామిలీకి వచ్చేసరికి మనం 3 digits ఉంటే ఎలా చదువుతామో దీన్ని అలానే చదువుతాం. సో 630,238,328 అండి. దీని న్యూమరేషన్ వచ్చేసి 630,238,328. సో
ఈ ప్లేస్ వాల్యూస్ అయితే యూజ్ చేసుకొని మనం ఒక న్యూమరల్ ని వర్డ్స్ లోకి కన్వర్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఆ ప్రాసెస్ ని మనం న్యూమరేషన్ అని అంటున్నామండి. అదే వర్డ్స్ లో ఉండి ఇలాగా డిజిట్స్ లో మార్చుకోవాలంటే దాన్ని నొటేషన్ అని అంటామండి. సో ఎప్పుడైతే మనం నొటేషన్ రాస్తున్నామో వర్డ్స్ చూసి ఇలా నెంబర్స్ గా కన్వర్ట్ చేయగలగాలండి. సో 330,238,328 అండి. అది వర్డ్స్ రూపంలో ఇస్తే ఇలా నెంబర్స్ గా రాసినా సరే మీకు ఈజీగా తెలుస్తుంది. సో ఇప్పుడు వరకు మనం చూసాం ప్లేస్ వాల్యూస్ అని. సో ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్లేస్ వాల్యూ అంటే ఏంటి, ఫేస్ వాల్యూ అంటే ఏంటి. సో ప్లేస్ వాల్యూ విషయానికి వచ్చేసరికి మనం ఏదైనా న్యూమరల్ తీసుకున్నప్పుడు దానికి ఒక్కొక్క డిజిట్ కి ఒక్కొక్క ప్లేస్ వాల్యూ అయితే ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి 3 యొక్క ప్లేస్ వాల్యూ తెలియాలి. 3 ఏ ప్లేస్ లో ఉందండి, 1's ప్లేస్ లో ఉంది. సో 3 ఇంటూ దాని యొక్క ప్లేస్ ఏదైతే ఉందో దాంతో మల్టిప్లై చేయాలండి. సో 3 యొక్క ప్లేస్ వాల్యూ వచ్చేసి 3 ఇంటూ 1 3. సో ఇప్పుడు 4 యొక్క ప్లేస్ వాల్యూ చూద్దాం. 4 ఇంటూ అది ఏ ప్లేస్ లో ఉందండి, 10's ప్లేస్ లో ఉంది. సో 4 యొక్క ప్లేస్ వాల్యూ వచ్చేసరికి 40. అలాగే 2 యొక్క ప్లేస్ వాల్యూ తెలుసుకోవాలంటే 2 ఇంటూ అదే ప్లేస్ లో ఉంది, 10,000 ప్లేస్ లో ఉంది. సో 2 ఇంటూ 10,000 ఈజ్ ఈక్వల్ టు 20,000 అండి. సో ఈ విధంగా మనం ప్లేస్ వాల్యూస్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు మనకి ఎగ్జామ్ లో డైరెక్ట్ గా ప్లేస్ వాల్యూ ఏంటి అని అడగరండి. సో వాళ్ళు ఎలా అడుగుతారంటే ఈ అండర్లైన్ చేసిన డిజిట్స్ యొక్క ప్లేస్ వాల్యూస్ యొక్క సమ్ ఎంత అని అడుగుతారు. సో ఇవి రెండు 3 అనండి. సో ఈ 3 యొక్క ప్లేస్ వాల్యూ ఎంత అండి, 3 ఇంటూ అది 1000's ప్లేస్ లో ఉంది కాబట్టి 1000 విచ్ ఇస్ ఈక్వల్ టు 3000. అండ్ అలాగే దీని యొక్క ప్లేస్ వచ్చేసి 1's. సో 3 ఇంటూ 1 3 అండి. సో దీని యొక్క సమ్ మనల్ని అడిగారు కాబట్టి 3000 అండ్ ప్లస్ 3 విచ్ ఇస్ ఈక్వల్ టు 3003. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ప్లేస్ వాల్యూ. అంటే ప్లేస్ వాల్యూ ఏంటంటే ఏదైతే డిజిట్ గురించి మనల్ని అడిగారో ఆ డిజిట్ ని ఏదైతే ప్లేస్ లో ఉందో దాంతో మల్టిప్లై చేసి వచ్చిన ప్రోడక్ట్ ఏదైతే ఉందో అదే ఆ నెంబర్ యొక్క ప్లేస్ వాల్యూ అవుతుందండి. సో ఇందులో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే 0 అండి. మనం 0ని ఏ నెంబర్ తో మల్టిప్లై చేసినా రిజల్ట్ ఏమొస్తుందండి, 0నే వస్తుంది. అంటే మల్టిప్లై చేసినప్పుడు వచ్చే రిజల్ట్ ని ప్రోడక్ట్ అంటామండి. సో ఆ ప్రోడక్ట్ ఎప్పుడు 0తో ఏ నెంబర్ తో మల్టిప్లై చేసినా వాట్ ఎవర్ ద నెంబర్ మే బి ద రిజల్ట్ విల్ ఆల్వేస్ బి 0. సో ప్లేస్ వాల్యూ ఆఫ్ ఏ 0 ఈజ్ ఆల్వేస్ 0 వేర్ ఎవర్ అది ఈ న్యూమరేషన్ లో ఈ న్యూమరల్ లో ఏ ప్లేస్ లో ఉన్నా సరే పొజిషన్ తో పని లేకుండా దాని ప్లేస్ వాల్యూ అనేది ఎప్పుడు 0నేనండి. సో ఫేస్ వాల్యూ విషయానికి వచ్చేసరికి ఫేస్ అని చూడగానే మనకు గుర్తొచ్చేది మన ఫేస్. మన అద్దంలో చూసుకోగానే మనకి తిరిగి రిఫ్లెక్ట్ అయ్యే ఫేస్. సో ఇప్పుడు ఇచ్చిన న్యూమరల్ లో ఏదైనా నంబర్ యొక్క ఫేస్ వాల్యూ ఏంటి అని మనల్ని అడిగితే దాని రిఫ్లెక్షనే దాని ఫేస్ వాల్యూ అవుతుంది. సో ద ఫేస్ వాల్యూ ఆఫ్ 9 ఈస్ 9. ద ఫేస్ వాల్యూ ఆఫ్ 2 ఈస్ 2. సో ఫేస్ వాల్యూ అంటే దాని ఓన్ వాల్యూనేనండి. ఎవరైనా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే క్రేజీ తారక్ ఇన్ఫో ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.